హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. సో మనం ఇప్పటివరకు ఏంటంటే ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసామన్నమాట. అండ్ మీరు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. ఇప్పటి నుంచి మనం యాక్టివ్గా ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ రిలేటెడ్గా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ రోజు ఏంటంటే కాగ్నిజెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ డిగ్రీ వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం బీటెక్ వాళ్ళకి కూడా మనకి జాబ్ ఆఫర్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఫస్ట్ మనము డిగ్రీ రిలేటెడ్గా ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చేసేసి ఇక్కడ డిగ్రీ వాళ్ళకి 2023 అండ్ 2024 వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి ఫర్ ద రోల్ ఆఫ్ అనలిస్ట్ ట్రైనీ అనమాట. అండ్ కమింగ్ టు ద బీటెక్ వాళ్ళకి చూసుకుంటే 2025 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనకి ఆపర్చునిటీ మాత్రం జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో అండ్ జెన్సీ అనమాట. లొకేషన్స్ అండ్ నెక్స్ట్ జాబ్ లింక్స్ ఇవన్నీ మీకు కూడా ఏంటంటే డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఫస్ట్ మనం జాబ్ డిగ్రీ వాళ్ళకి చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ 2023 అండ్ 2024 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే డిగ్రీ చేశారో, బీసీఏ అండ్ బీఎస్సీ చేశారో వాళ్ళకనమాట. లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇవి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో లొకేషన్స్ కూడా మనం మెన్షన్ చూస్తే ఇక్కడ చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, హైదరాబాద్, కోల్కతా, పూణే, ముంబై అండ్ కొచ్చి ఈ లొకేషన్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 38 ఏప్రిల్ ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. సో మనం ఇక్కడ మీకు ఛానల్లో లింక్ అయితే పెట్టేస్తాను నేను, ఒకసారి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఈ కేటగిరీస్లో, సో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ జాబ్ అనమాట, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి డేటాబేస్ అనలిస్ట్ రోల్ అయితే అనమాట. ఇది ఏంటంటే డేటా అనలిస్ట్ ఇవన్నీ ఏంటంటే దీనికి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మాత్రం database queries, CRUD operations and writing stored procedures. You will prepare and execute test cases ని చూసుకోవడం కానీ, డేటాబేస్ క్వెరీస్ ని పర్ఫామ్ చేయడం కానీ, సర్వీస్ టికెట్స్ అనలైజ్ అండ్ రీసాల్వ్ సర్వీస్ టికెట్స్ ఇవన్నీ ఏంటంటే డేటా అనలిటిక్స్ టూల్స్ మీద వర్క్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఇవన్నీ క్వెరీస్ ని మీరు మేనేజ్ చేస్తూ వెళ్ళడం అనమాట. సో దిస్ ఇస్ ద జాబ్ రోల్. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీరు టేబుల్స్ అండ్ ఈ క్వెరీస్ రిలేటెడ్గా రిట్రీవ్ డేటా బేసిస్ మీద మనకి ఒక అండర్స్టాండింగ్ అయితే మంచిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు కర్డ్ ఆపరేషన్స్ని బాగా పర్ఫామ్ చేసుకోవాలి. సో వీటి మీద మనకి ఏంటంటే మంచి నాలెడ్జ్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ మీరు ఉన్న వాళ్ళైతే ఈ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట వాళ్ళకి. సో దీస్ ఆర్ ద స్కిల్స్ నీడ్ అనమాట. సో అండ్ నెక్స్ట్ గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉండాలంటే వాళ్ళకి మంచి టీమ్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు కావాలి, టీమ్ కొలాబరేషన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మంచి వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి మ్యాండేటరీ అని చెప్పొచ్చు. అండ్ మనకి మేజర్గా ఇక్కడ చూసుకుంటే 10th ఇంటర్ డిప్లొమాలో మనం మినిమం 60% అయితే మనకి మినిమంగా ఉండాలన్నమాట. దిస్ ఇస్ ద మినిమం 60% రిక్వైర్డ్ అనమాట. సో 60 కంటే తక్కువ 59.9 కూడా ఉన్న వాళ్ళు కూడా నాట్ అలౌడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనకి 2023 ఇక్కడ మనం ఇందాక మాట్లాడాం కదా, సో ఎవరైతే ఎలిజిబుల్ అని, సో అక్కడ మీరు చెక్అవుట్ చేయవచ్చు. సో జాబ్ రోల్ అండ్ నెక్స్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇది ఇంకొకటి చూసుకున్నా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ నెక్స్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు ఐడి కార్డ్, మన కాలేజ్ ఐడి కార్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మన మార్క్ షీట్స్ ఇవన్నీ కావాలి. అండ్ దీనికి ఏంటంటే రెజ్యూమ్కి మెయిన్గా మనం ఏంటంటే రెజ్యూమ్ 2 pages అయితే ఉండాలి. అందులో మన 2 చెవులు కనిపించేలా ఫోటో కూడా రెజ్యూమ్లో మెన్షన్ చేసి ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్. ఇక్కడ మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసేటప్పుడు మీరు అది చూసుకోండి. లైక్ ఏంటంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం క్లియర్గా 2 అంటే స్ట్రైట్గా ఉండాలన్నమాట ఫోటో. సో అది. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ అయితే మనకి మ్యాండేటరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై కిందకి వచ్చేసేసి మీరు ఇక్కడ ఇవన్నీ అయితే డీటెయిల్స్ చదువుకోండి. అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఇవి డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి ఇంకా మనము అప్లై చేసేసిన తర్వాత మీరు ఒక షార్ట్ లిస్ట్ అయిపోతే మనకి నెక్స్ట్ ఫర్దర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ జాబ్ అప్లికేషన్ ఇట్స్ ఫర్ బీటెక్ అనమాట. సో బీటెక్ వాళ్ళకి ఇట్స్ ఫర్ ఫ్రెషర్ 2025 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జెన్సీ నెక్స్ట్ అండ్ జెన్సీ ప్రో అండ్ జెన్సీ అని వాళ్ళకనమాట. ఇది మనకి జాబ్ రోల్. సో సేమ్ అండి, లొకేషన్స్ అయితే సేమ్, బట్ భువనేశ్వర్, ఇండోర్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో April 15th అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈరోజు మనకి ఇంకా 2 days టైం ఉంది. సో
మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో మనకి సిటీసీ కూడా మెన్షన్ చేశారు, 4 lakhs to 4.75 LPA వరకు ఉంది మనకి. సో చాలా మంచి ప్యాకేజ్. అండ్ నెక్స్ట్ మనకి మంచిగా 60% ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మనకి జెన్సీ వాళ్ళకి జాబ్ రోల్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండర్స్టాండింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, రేస్ క్లారిఫికేషన్స్ అండ్ క్రియేట్ డాక్యుమెంట్స్, డెవలప్, మెయింటైన్, టెస్ట్ బగ్స్. సో మనకి ఏంటంటే కంప్లీట్గా ఇవి జాబ్ మంచిగా ఏంటంటే ఎంటెక్ చేసిన వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఎంఈ చేసిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం 60% అయితే మ్యాండేటరీగా ఉండాలి అండ్ పర్సంటేజ్ అవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇస్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటుంది. అండ్ సేమ్ రెజ్యూమ్ దీంట్లో కూడా సేమ్ అండి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్లో రెజ్యూమ్ అయితే అటాచ్ అయి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోని రెజ్యూమ్ అటాచ్ అయ్యి పంపించాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఐడి కార్డ్, కాలేజ్ ఐడి కార్డు, ఇవన్నీ మార్క్ షీట్, మీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఏదైతే వస్తుందో ఆఫ్టర్ డిగ్రీ, సో వాళ్ళు అవి ఓటర్ ఐడి ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. సో ఇవన్నీ మనం క్లియర్గా చూసుకోండి. అండ్ అప్లై నౌకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ జస్ట్ వన్ థింగ్ అండి, ఇక్కడ మనం షో మోర్ చూసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దీనికి జెన్సీ వాళ్ళది ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాండేటరీ థింగ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. సో అవి చూసుకొని అప్లై లవ్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి మంచిగా మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు జాబ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫైడ్ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు క్లియర్గా ఇక్కడ మీ జాబ్ నోటిఫికేషన్స్ ఇఫ్ వీఆర్ ఎలిజిబుల్ మీకు అక్కడ మీకు విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే రెస్పాన్స్ అయితే వచ్చేస్తుంది కంపెనీ నుంచి. సో సూపర్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్. అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ రిలేటెడ్గా ఇలాంటి మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ డెఫినెట్గా వస్తాము. అప్పటి వరకు థ్యాంక్ యూ, బై బై. అండ్ ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థ్యాంక్ యూ అండి.